గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చదువుతారా? వీరందరూ కత్తి దూయువారు. వీరందరూ కత్తి దూయివారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూను అప్పుడు ఇజ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు ఏడ్చుచు స- స- సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. యెహోవా సన్నిధిని అర్పించిరి. ఇక్కడ మీరు గమనించండి, అపజయం, పశ్చాత్తాపం, దేవునికి సమీపం, ఉపవాసం, బలి, విజయం. ఓడిపోయిన స్థితిలో, గెలవడానికి అవకాశం లేని స్థితిలో 2 సార్లు ఓడిపోయి పరాజయం పాలై విజయం కొరకై పశ్చాత్తాపడి దేవుని సమీపములోకి వచ్చి ఉపవాసం ఉండి బలులు అర్పించి ఎప్పుడైతే వారు ప్రార్థిస్తారో అపజయములో నుండి విజయములోకి వచ్చేశారు. అసలు ఏమిటి ఈ సందర్భం? ఏ సందర్భములో ఇలాంటి మాటలు రాయబడ్డాయి? ఉపవాసానికి విజయానికి సాదృశ్యం ఏంటి? వాస్తవంగా జరిగింది ఏమిటంటే, లేవీయుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ లేవీయుడు ఒక ఆడమనిషిని తీసుకొని ఓ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఒక ఆడమనిషిని తీసుకొని. వాస్తవంగా చెప్పాలంటే ఆడమనిషి పుట్టింట్లో ఉంటుంది. పుట్టింటిలో ఉన్నటువంటి ఆడమనిషిని తీసుకురావడానికి ఈయన వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి ఆమెని తీసుకొని వస్తున్నప్పుడు, ఆనాటి కాలంలో ఎక్కడికి వెళ్ళినా వారికి నివాసాన్ని కల్పించటం వారికి ఉన్నటువంటి ఆచారం. ఎవరు వచ్చినా వాళ్ళకి నివాసాన్ని కల్పించాలి. ఎంతమంది వచ్చినా వారిని చూసుకోవాలి, వారి బాధ్యతలు తీసుకోవాలి. ఇప్పుడు ఆడమనిషిని తీసుకొని ఈయన వెళ్తున్నాడు. ఈయన లేవీయుడు. తీసుకొని వెళ్తున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాడు. గిబ్యా అనే పట్టణములో సాయంత్రం అయ్యేసరికి బెన్యామీను గోత్రానికి చెందినటువంటి ఒక అతిథి ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆ నైట్ వారు ఉండి పొద్దున్నే వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఒక ముసలాయన వారికి నివాసాన్ని కల్పించి వారికి అవసరమైనవన్నీ ఇస్తూ ఉన్నాడు. వారు ఆ ఇంటిలో ఉన్నారని కొంతమంది మూర్ఖులైనటువంటి వారు, చెడ్డ మనుషులు ఆ ఇంటిలోకి వెళ్ళి ఆమెను బయటికి లాక్కొచ్చి ఆమెను పాడు చేసి ఆమెను చంపేశారట. ఇంటి తలుపు దగ్గరే ఆమె చనిపోయింది. ఈయన వచ్చి చూశాడు తెల్లవారుజామునే. లేవీయుడు చూసేసరికే ఆడమనిషి చనిపోయింది, తన భార్య. ఇజ్రాయేలీయులలో నివాసాన్ని కల్పించి అతిథి మర్యాదలు చేయవలసినటువంటి పరిస్థితిలో ఏదో ఒకరోజు నైట్ ఉందామని మేము ఇక్కడికి వస్తే నా భార్యని ఇలా చేస్తారని కోపంతో చనిపోయినటువంటి ఆమె శరీరాన్ని 12 ముక్కలుగా కోసి ఇజ్రాయేలు 12 గోత్రాలకి పంపించాడు. ఆ భర్త ఆవేశంతో, ఇజ్రాయేలీయులలో ఇలాంటి ఘోరమైన పాపం జరిగింది, నేనేదో నా భార్యను తీసుకొని ఒక రాత్రి ఇక్కడ ఉందామని వస్తే నా భార్యని ఇలా పాడు చేశారు, ఈ ఘోరం వివరించలేమని 12 ముక్కలు ఆమె శరీరాన్ని చేసి పంపించాడట. అన్ని గోత్రాలు ఏంటి ఇలా జరిగిందా అని మిస్పా అనే ప్రదేశంలో సమావేశమయ్యాయి. అసలు ఎవరు చేశారు ఈ చెడ్డ కార్యం?
ఏ గోత్రం వారు చేశారు ఈ చెడ్డ కార్యం? ఇది తప్పు కదా. మన ఇంటికి మనల్ని నమ్మి వచ్చినటువంటి ఆడ మనిషిని ఇలా పాడు చేసి చంపేయడం ఇది ఘోరం కదా అని ఇజ్రాయేలీలందరూ కూడా ఎవరు చేశారంటే బెన్యామీను గోత్రానికి చెందిన వారు చేశారని. అప్పుడు బెన్యామీను గోత్రకర్తలతో ఆ నేరస్తులను అప్పగించండి, ఆ నేరం చేసిన వాళ్ళని, ఆ ఘోరం చేసిన వాళ్ళని మాకు ఇవ్వండి, మేము ఊరుకోము, వారిని కొట్టడమో చంపడమో చేద్దాం, అలాంటి వాళ్ళు బ్రతకనిస్తే ఇంకా ఎన్ని ఘోరాలు జరిగిపోతాయి అంటే ఈ బెన్యామీను గోత్రికులు నేరస్తులను దాచిపెడతారు. నేరస్తులను దాచిపెట్టి వారిని వారు సమర్థించుకుంటుంటే అప్పుడు ఇజ్రాయేలీయులకు అంటే ఈ 11 గోత్రాలకు ఈ బెన్యామీను గోత్రానికి యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైనప్పుడు వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఎవరిని పంపించమంటావు? మొదటిగా యూదా గోత్రాన్ని పంపించాను. సరే అని యూదా గోత్రికులు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి 22,000 మంది చనిపోయి వచ్చారు. ఇజ్రాయేలీయులలోనే యుద్ధం, వారిలో వారికే యుద్ధం. తర్వాత రెండవ యుద్ధానికి వెళ్తే 18,000 మంది దాకా చనిపోయారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే ఇజ్రాయేలీలకి. తప్పు వారిదే, కానీ వారు యుద్ధం చేసి గెలుస్తున్నారే. శత్రువుకి యుద్ధంలో విజయం వస్తుంది, అన్యాయము గెలుస్తుంది, న్యాయము ఓడిపోతుంది, నీతి ఓడిపోతుంది. ఏం చేయాలి? ఎక్కడ పొరపాటు జరిగింది? ఎందుకు మనం ఓడిపోతున్నాం? మన పరాజయానికి కారణం ఏమిటి? వారు చేసింది అన్యాయం, కానీ వారే గెలుస్తున్నారని వారు ఏం చేశారంటే ఆ ఓడిపోయినటువంటి స్థితిలో వారు మొదట ఏడ్చారు. ఏడ్చారు. ఎక్కడ ఏడ్చారు? మనుషుల దగ్గరికి వెళ్ళి వారు ఏడవలేదు, కానీ వారు దేవుని సన్నిధిలో వారు ఏడవడం ప్రారంభించారు. ఈరోజు ఈ వర్తమానం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు నీ జీవితంలో ఓటమి పాలయ్యావా? శత్రువుకే విజయం వస్తున్న పరిస్థితుల్లో ఉన్నావా? అన్యాయమే గెలుస్తూ న్యాయం ఓడిపోతున్న రోజులలో ఉన్నావా? నీతికి రోజులు లేని రోజులలో నీ ఉన్నావా? అన్యాయమే గెలుస్తుంది, అన్యాయంగా ప్రవర్తించిన వారి పక్షానే అందరున్నారు. నీతి పక్షాన, యథార్థవంతుల పక్షాన ఎవరు లేరని బాధపడుతున్నావా? వారు అన్యాయం చేసింది కాక వారే గెలుస్తున్నారు. నేను నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా ఉన్నా, నేను ఓడిపోతున్నా. నీతికి రోజులు లేవు, పరిశుద్ధతకు రోజులు లేవు, మంచికి రోజులు లేవు అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చేయవలసింది ఒకటే, ఓడిపోతున్న స్థితిలో నువ్వు నీ కన్నీరు దేవుని సన్నిధిలో కార్చడం నువ్వు నేర్చుకోవాలి. ఈ ఉపవాస ప్రార్థనల్లో ప్రత్యేకంగా కన్నీటితో కూడిన అనుభవం మనకు ఉండాలి. కన్నీటి ప్రార్థన మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి దోషములను కడిగి వేస్తుంది. కన్నీటి ప్రార్థన చేసిన ఎవరి జీవితంలో కూడా వారు ఓటమి పాలైనట్లుగా మనం చూడమండి. హిజ్కియా ఆయుష్ పెంచమని ఏడ్చాడు, దేవుడు ఆయుష్ను పెంచాడు. ఈరోజు ఈ కన్నీటి అనుభవం ఉందా? పశ్చాత్తాపడేటువంటి కన్నీటి అనుభవం ఉందా? నశించిపోతున్న వారి కొరకు మొరపెట్టే కన్నీటి అనుభవం ఉందా? నీ కుటుంబం కొరకు విత్తే కన్నీటి అనుభవం ఉందా? కన్నీటితో విత్తితేనే కదా సంతోషంగా పంట కోసేది. వీరు ఏడ్చుచు ఓడిపోయిన స్థితిలో రాజుల దగ్గరికి వెళ్ళి ఏడవలేదు, ఇతరుల దగ్గరికి వెళ్ళి ఏడవలేదు, అన్యుల దగ్గరికి వెళ్ళి ఏడవలేదు. వారు గబగబా దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వారు మొదట వెళ్ళి వారి బాధంతా దేవునికి చెప్పుకున్నారు. ఈ ఉపవాస ప్రార్థనలో మీ బాధంతా దేవునికి చెప్పుకోండి. నిశ్చయముగా నా దేవుడు మీ కన్నీటిని తుడిచి మీకు ఆనందమును దేవుడు కలుగజేయునుగాక, మీకు సంతోషమును దేవుడు కలుగజేయునుగాక, మీ దుఃఖములు దేవుడు సమాప్తము చేయునుగాక. ఆమె చెప్పరే వద్దా? ఆశీర్వాదములు వద్దా? మూగముద్దులాగా అంతే కూర్చుంటారేంటి? కాస్త స్వరం ఎత్తి ఆమెన్ అని పలకడానికి మనకేం బాధ?
కొన్ని దైవజనుల నోట పలకబడుతున్నప్పుడు ఆమెన్ పలికి స్వతంత్రించుకోవాలా. ఆమెన్ పలికే వాటికి నాదిది అన్నట్టే. మొగమొద్దుల్లా కూర్చుంటారు ఉదయాన్నే స్తోత్రం పలకడం, ఆమెన్ పలకడం. ఎదురు లేరు, లేకపోతే మీకు హల్లెలూయా చెప్పించైనా స్తోత్రాలు చెప్పించేవాడిని. ఫోన్లో ఉన్నారు. ఒకసారి దేవునికి స్తోత్రం కలుగునట్లుగా అందరు మ్యూట్ లో నుండి తీసి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం పలకాలి, ఆమెన్ పలకాలి. ఆమేన్. ఆమేన్. మ్యూట్ లో పెట్టి. నాటి కాలంలో నిజం చెప్పాలంటే ఓడిపోయిన స్థితి, గెలుపు అవకాశం లేని స్థితి. కానీ మరి వారు వెళ్ళి దేవుని సన్నిధిలో ఏడవడం ప్రారంభించారు. ఈరోజు మనసంత బాధగా ఉందా? ఎవరికి చెప్పుకోలేని వేదనల మధ్య ఉన్నావా? ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నావా? కన్నీటి పరిస్థితిలో ఉన్నావా? మార్గం కానరాని స్థితిలో ఉన్నావా? ఓడిపోతున్న స్థితిలో ఉన్నావా? దుష్టులకు విజయం వస్తుంది, నా బ్రతుకు ఎందుకు ఇట్లా తయారైందనే స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఒకటే పంచే, దేవుని సన్నిధిలో ఏడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఏడవండి. నా దేవుడు అన్యాయమును ఓడించి న్యాయమును గెలిపించును గాక. దేవుడే మీకు గెలుపునిచ్చును గాక. నీ జీవితంలో అన్యాయం జరిగిపోతుంది కదా, అన్యాయంగా మాట్లాడుతున్నారు కదా, అన్యాయంగా గొడవలు పడుతున్నారు కదా, అన్యాయంగా దూషిస్తున్నారు కదా, అన్యాయంగా తక్కువ చేస్తున్నారు కదా, అన్యాయంగా జాలి దయ లేకుండా ప్రవర్తిస్తున్నారు కదా, అన్యాయంగా నిన్ను బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నారు కదా. నువ్వు బాధపడతావని తెలుసు కూడా, నువ్వు దిగులు పడతావని తెలుసు కూడా, కనీస జాలి లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి ఆ మూర్ఖులను నువ్వు గొడవాడుతూ ఏడు దేవుని సన్నిధిలో. ఒకటే చేశారంటే వారు బేతేలుకు ప్రవేశించారు. బేతేలు అంటే దేవుని మందిరం. అక్కడ ఇంకో తర్జుమాలో ఉంది, వారు దేవునికి సమీపంగా వచ్చారు. ఈరోజు ఈ ఉపవాసంలో నువ్వు దేవునికి సమీపంగా రావాలి. దేవునికి సమీపంగా వచ్చి నీ బాధంతా దేవునికి చెప్పుకోవాలి. కన్నీటితో ఆయన పాదములను కడగాలి. ఎప్పుడైతే వారు ఆయనకు సమీపంగా వచ్చి కన్నీరు కార్చి సాయంకాలం వరకు ఆయన సన్నిధిలో ఉండి బలులర్పించారు. దహన బలి అంటే సంపూర్ణ సమర్పణ. దహన బలి అంటే పూర్తిగా కాలిపోయి బూడిదవ్వాలి, పూర్తిగా సమర్పించుకోవాలి. రోమా 12:1 ప్రకారం సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. ఈ ఉపవాస ప్రార్థనలో దేవునికి సమర్పించుకోండి. ప్రభువా, నేను చేసిన తప్పులు క్షమించండి, నా దోషములను కడగండి, మేము ఎక్కడ పడిపోయామో మా అపజయమునకు కారణమేంటో తెలియచేయండి. ఇదిగో నీకే సమర్పిస్తున్నానయ్యా, ప్రాణాత్మ దేహములను నీకే సమర్పిస్తున్నాను, నీ చిత్తానికి లోబడతాను అని. దహన బలి అంటే సంపూర్ణ సమర్పణ. సమాధాన బలులు అంటే దేవునికి నువ్వు ఎక్కడ దూరం అయిపోయావో, దేవునికి నీకు ఎక్కడ ఎడబాటు కలిగిందో ఆ ఎడబాటును పూడ్చునట్లుగా దేవునికి నీకు మరలా ఆ సమాధానం కొరకు నీవు మొరపెట్టడం, సంపూర్ణంగా సమర్పించుకొని దేవునికి ఎక్కడ దూరం అయ్యావో, దేవునికి ఎక్కడ బాధ పెట్టే పనులు చేశావో వాటన్నిటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దహన బలి అర్పించి సంపూర్ణంగా సమర్పించి, సమాధాన బలి అంటే దేవునికి దగ్గరై ఎప్పుడైతే దేవునిలో నీవు ఉంటావో నా దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు, విజయాన్ని అనుగ్రహిస్తారు. మరలా వీరు వెళితే దేవుడు వీరికి విజయాన్ని అనుగ్రహించారు. ఉపవాస ప్రార్థన పరాజయములో ఓడిపోయిన స్థితిలో ఉన్న వారికి విజయాన్ని ఇచ్చింది. ఈ రోజున మీరు ఎక్కడైనా ఓడిపోయారా? ఏ పని ప్రారంభించినా ఓడిపోయారా? అన్నిటిలో ఓడిపోయారు. అయితే మీరు చేయవలసినది ఒక 4 పాయింట్లుగా ఈ వచనాన్ని నేను వివరిస్తాను. ఆ 4 పాయింట్లు 1, దేవునికి సమీపంగా రండి. 2, కన్నీటి ప్రార్థన చేయండి. 3, సమర్పించుకోండి. 4, దేవునికి దూరమైనవి ఏవైనా ఉంటే వాటిని విడిచిపెట్టి దేవునితో సమాధానంగా ముందుకు రండి. అప్పుడు ఓడిపోయిన చోటే నా దేవుడు గెలిపించును గాక, పడిపోయిన చోటే నా దేవుడు నిలబెట్టును గాక.
అవమానింపబడిన చోటే దేవుడు గణపరుచును గాక. ఆమేన్. మెయిన్ మెయిన్ దేవుడు మీకు ఇవ్వాలి, దేవుడు మీకు ఇవ్వాలి, దేవుడు మీకు ఇవ్వాలి. ఉపవాసం ఉంటున్నారు, వేడుకుంటున్నారు, దేవా నువ్వే దిక్కని ప్రార్థన చేస్తున్నారు. మిమ్మల్ని దేవుడు విడవకూడదు. ఆయన తన దక్షిణ హస్తము చాపి దేవుడు మిమ్మల్ని హెచ్చించును గాక. ఆమేన్. మీ ఉపవాసాలు వ్యర్థం అవ్వకూడదు. మొరపెట్టండి, ఏడవండి, దేవా నువ్వే దిక్కు, ఏం చేసినా నాకు మేలే చేస్తావు. ఇదిగో నీ సన్నిధికి వచ్చానయ్యా, ఓడిపోతున్నానయ్యా. వీరు న్యాయంగా ఉన్నారు అయినా ఓడిపోయారనే మాట రాకూడదయ్యా. నాలో ఎక్కడైనా తప్పులుంటే క్షమించు గాని నీ చెయ్యి నాకు దూరం చేయొద్దయ్యా అని మొరపెట్టండి, 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 మొరపెట్టండి. నా దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహించును కాక. ఆమేన్. ఓడిన చోట గెలిపించే ఉపవాసం ఈరోజు ఉపవాసం. ఏ ఉపవాసం? ఓడిన చోటే గెలిపించే ఉపవాసం. ఎక్కడెక్కడ ఓడిపోయారు? దేవుని పాదాలు పట్టుకోండి, కొంచెం సేపు ప్రార్థన చేసుకుందాం. ఎక్కడెక్కడ ఓడిపోయారు? ఆర్థిక లావాదేవీల దగ్గర ఓడిపోయారా? చుట్టాల దగ్గర ఓడిపోయారా? సమస్యల దగ్గర ఓడిపోయారా? నిరుద్యోగం దగ్గర ఉండిపోయారా? ఉద్యోగంలో ఓడిపోయారా? చదువులలో ఓడిపోయారా? బిడ్డల విషయంలో ఓడిపోయారా? నమ్మి బిడ్డలు ఒక మంచి స్థాయిలోకి వెళ్తారంటే బిడ్డలు మోసం చేశారా? అన్ని విషయాల్లో ఓడిపోయావా? గెలుపు అనేది, ఆనందం అనేది జీవితంలో కరువైపోయిందా? ప్రార్థన చేద్దాం. ఆ రోజు అన్యాయమే గెలిచింది అనుకున్నారు 2 యుద్ధాలతో. ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించారు. ఈరోజు నీ జీవితంలో కూడా దుష్టుడు అంటాడు నేనే గెలిచాను, వారే గెలిచానని. కాదు, వారి విజయం, దుష్టుడి విజయం కొద్ది కాలమే, 1 నిమిషమే ఉండును. ఒక్క మాట చదువుకుందామా? యోబు గ్రంథంలో ఉంటుంది ఒక్క మాట. ప్రతి ఒక్కరు ఆ మాట చదవండి. 1 నిమిషం. యోబు గ్రంథం 20 అధ్యాయం 4 వచనం చూడండి. 24. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము భక్తిహీనులకు సంతోషము 1 నిమిషం మాత్రం ఉండును. 1 నిమిషం మాత్రం ఉండును. అమ్మా బ్రదర్, దుష్టులు విజయం పొందామని నీ ముందు వెర్రవీగుతూ నిన్ను తప్పుపడుతూ ప్రతిదానికి నిన్ను ఎగతాళి చేస్తున్నారా? దుష్టులకు విజయం కొద్ది కాలం మాత్రమే ఉండబోతుంది. క్రైస్తవుడి విజయం చిరకాలం ఉండబోతుంది. భక్తిహీనులకు సంతోషం 1 నిమిషమే. వాళ్ళు ఈరోజు మేము సంతోషంగా ఉన్నావు, నువ్వు చర్చికి పోతున్నావు, నీకేమీ లేదు, మేము చర్చికి పోకపోయినా మాకు అన్నీ బాగున్నాయి, మాకు అన్నీ ఇస్తున్నాడు, మా పిల్లలు బాగున్నారు అంటున్నారేమో. వారి సంతోషం 1 నిమిషం ఉంటుంది, కానీ నీ సంతోషం యుగ యుగాలు ఉండబోతుంది. ఈరోజు ప్రార్థన చేయి, ప్రభువా నేను కొన్ని విషయాల్లో ఓడిపోయానయ్యా, నాకు గెలుపునివ్వండి అయ్యా. నన్ను అవమానించిన వారి ఎదుటే నేను ధైర్యంగా నిలబడాలి ప్రభువా. అయ్యా నీ బిడ్డలను నీవు అపజయాల పాలు చేయవు కదయ్యా అని అందరూ ప్రార్థన చేసుకోండి, మోకరించి అందరూ ఎవరికి వారు. దేవా నీకు వందనాలు. దుష్టుల విజయం కొద్ది కాలమే ఉంటుందయ్యా. అయ్యా నాడు ఓడిపోయిన స్థితిలో వారు ఏడ్చారు, దహన బలులు అర్పించారు, సమాధాన బలులు అర్పించారు, వారికి విజయాన్ని ఇచ్చావు. ఈరోజు ఓడిపోయిన స్థితిలో నీ పాదాల ఎద్దుకు పడిపోయిన స్థితిలో నీ పాదాల ఎద్దుకు వస్తున్నాం, మాకు విజయాన్ని ఇవ్వయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, కృపాసక్తి సంపూర్ణుడా, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో ఎవరెవరు ప్రభువా తండ్రి ఉదయకాల ప్రార్థనలో జాయిన్ అయ్యారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడు అయిన దేవుడవు నీవు, పరిపూర్ణుడు అయిన దేవుడవు నీవు, దయగలిగిన దేవుడవు నీవయ్యా. నీ పిల్లల పక్షాన్ని నిలబడే దేవుడు,
ఓడిపోయామయ్యా. తప్పు చేశామో, తెలియక చేశామో, కావాలని జరిగిందో, పొరపాటున జరిగిందో, లేదా శత్రువు విర్రవీగి మమ్మల్ని తప్పుబడుతున్నాడో తెలీదు. కానీ ఓడిపోయాం యేసయ్యా. బలహీనులమయ్యామయ్యా. ధైర్యాన్నివ్వండి. ఈ ఉపవాస ప్రార్థనలో మాకు విజయాన్నివ్వండి. అయ్యా, ఈ ఉపవాస ప్రార్థనలో మాకు జయాన్నివ్వండి. ఉపవసించి వేడుకుంటున్నామయ్యా. మొరపెడుతున్నామయ్యా. దిక్కు నువ్వే యేసయ్యా. కార్యం చేసేది నువ్వే యేసయ్యా. సహాయకుడు అయిన దేవుడవు నువ్వే ప్రభువా. నీ బిడ్డల జీవితంలో విజయాన్నివ్వండి. వారు ఏడ్చుచు నీకు సమీపంగా వచ్చి వారు సంపూర్ణంగా సమర్పించుకొని నీతో సమాధాన పడాలనుకునిచుండగా నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యం చేయమని, నీ బిడ్డలందరికీ క్షేమాన్ని ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఆ సమస్య నుంచి విడుదల ఇవ్వండి. ధైర్యం లేని వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న వారికి జ్ఞానాన్ని ఇవ్వండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు దరి చేరకుండా కాపాడండి. నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. నీ బిడ్డలకు సంతోషాన్ని ఇవ్వండి. నీ బిడ్డలందరి జ్ఞాపకం చేసుకోమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి మన కుటుంబాలకు తోడైండును గాక. దేవుని కంచె మన కుటుంబాల చుట్టూ వేయబడును గాక. ఆమేన్. Amen. అమ్మా ఉంటుంది రాత్రి 8 గంటలకి. అందరూ తప్పనిసరిగా పాల్గొనండి. 8 గంటలకే, రాత్రి 8 గంటలకే. వందనాలయ్యా.